పెట్టలే చెప్పు నాకు. జగన్ గారి పరిపాలన అద్భుతంగా ఉంది. ఆరోగ్యశ్రీ కానీ, ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ కానీ, మరి ఇది రైతు భరోసా కానీ, మరి జగనన్న దేవుని కానీ, మరి 18 సంవత్సరాల పథకం కానీ, చేయూత కానీ, మరి టైలర్లు కానీ, ఆటోలు కానీ, ఆసరా కానీ, ఏ ఒక్క పథకమైనా అసలు పార్టీలతో పని లేదు, ఎవరితో పని లేదు, నాయకులతో పని లేదు. మంచి అద్భుతంగా చక్కగా ఇంటికి వచ్చి పింఛన్ ఇవ్వడం కానీ మంచి ఆనందంగా ఉంది పరిపాలన. అది పథకాలన్నీ వేస్ట్ ఎవరంటే గిట్టినళ్ళు తెలుగుదేశం పార్టీ కోవట్లు అంటున్నారు, కానీ సామాన్య ప్రజలు మాత్రం మంచి సైలెంట్గా ఉన్నారు వేయడానికి. జగన్ ఎప్పుడు వచ్చిందా పథకం ఓటేద్దామనే ఆలోచన సామాన్య మానవులు మంచి కసితో ఉన్నారు. మంచి పరిపాలన మాత్రం నెంబర్ 1గా ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్ ఇదివరకు ఏదన్నా చిన్న క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళ చుట్టూ తిరగాలి, డబ్బులు ఇవ్వాలి. ఎందుకు చేశారు అసలు? మన ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు వాళ్ళు వాలంటీర్లు. మన సర్వే కానీ ఎక్కడ కానీ ఏదైనా సరే సచివాలయ వ్యవస్థ బాగుంది. తెలియని వాళ్ళు మంచి రైతులకు మంచి అన్నీ బాగున్నాయి. లేదు అన్ని పార్టీలకి అందరికీ చేస్తున్నారు మొత్తం. అసలు ఎవరికి ఆపుతారు వాలంటీర్ అనేది? అసలు పథకం అనేది ఏ కార్యకర్త ఆపడానికి కూడా వెళ్ళలేదు. డైరెక్ట్గా వాళ్ళకే తెలుసు. ఎవరికి వచ్చి ఎంత వచ్చింది కూడా తెలియట్లేదు. వాళ్ళు తర్వాత చెబుతున్నారు మాకెంత వచ్చింది మాకంత అని చెబుతుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. రైతుకి జొన్నలు కొన్నారు, రైతుకి 500 వేసి మంచి అది రైతుకి అనేది ఇబ్బంది లేదు. ఆర్బికే సెంటర్కి 267 రూపాయలకే పిండికి ఎట్లుతున్నారు. ఇదివరకు 330, 400 బయట బ్లాకులు అమ్మేవాళ్ళు. బాగుంది, అందరికి బాగుంది, పాలన బాగుంది. నెంబర్ 1. పంట నష్టాలు పడుతున్నాయి అన్ని. అసలు ఏమి ఇంతవరకు ఫస్ట్ జరుగుతుంది, సంవత్సరం నెలకే పడిపోతున్నాయి. అది ఇబ్బంది లేదు, బాగుంది పరిపాలన. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గ్యారెంటీగా అవుతారు. రైతులు ఇన్పుట్ సబ్సిడీ మంచి అద్భుతంగా పశువు రైతులు బాగా ఆనందంగా ఉన్నారు, బాగా పడ్డాయి. ఎంతో అసలు ఇన్సూరెన్స్ లోన్స్ మొత్తం అసలు ఏది ఆగుతా. రైతులకు మాత్రం ఇబ్బంది లేదు. నా కార్యకర్తలకు కూడా ఎవరికి ఏమి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంది. సామాన్య చిన్న కుటుంబం వాళ్ళకి ఎలా చదివిస్తాను అనుకున్న పిల్లవాడిని అసలు మామూలుగా లేదు. అది వాళ్ళు చెప్పుకోవడం బ్రాహ్మణులు. ఇప్పుడు మన డబ్బులు వస్తే మనం అవ చేసుకుంటామా, వాళ్ళు అవ చేసుకుంటారా? ఇవన్నీ ఏమి లేదు, ఇష్టం లేని వాళ్ళు చెబుతాం. గిట్టి ఎవరు జాగ్రత్త చేసుకుంటారు, ఎవరి కుటుంబం కోసం, ఎవరి పిల్లల కోసం వాళ్ళు జాగ్రత్త పడతారు. అవ చేసుకోరు, సోమరిపోతులు ఎవరు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఏం లేదు, ఈ జగన్ డబ్బులు వేస్తున్నాడు, వీళ్ళందరూ ఇదవుతున్నారు, రారు మన పనికి. వీళ్ళు ఎప్పుడు కూలీలు కొన్నారు, వాళ్ళు ఎలా పైన ఉన్నారు. వీళ్ళు కూలి చేయాలి, వాళ్ళ కూలికి వెళ్ళాలి వీళ్ళు. అది అలా అది ఒక సీఎంని పట్టుకొని ఇన్ని తిట్టారు, ఇన్ని రకాలుగా తిట్టారు. ఏనాడన్నా నోరు మెదిపాడా? చెప్పుతో కొడతామన్నారు, అదన్నారు, వాడు రౌడీ అన్నారు, ఇదన్నారు, అదన్నారు. రౌడీ అయితే వీళ్ళు ఉండేవాళ్ళ? అసలు ఇన్ని తిడుతున్నారు. ఒక్కసారన్నా నోరు మెదిపి ఎవరినన్నా విమర్శించాడా జగన్? ఎవరినన్నా విమర్శించాడా? ఎవరిని విమర్శించడు, కామ్ గోయింగ్ అంతే. అది రాజకీయ నీతి. అది అంటే తాడేపల్లి ప్యాలెస్లో ఒక పిల్లి అంటున్నారు. నారా లోకేష్ అయితేనేమి, చంద్రబాబు అది దాకొని వెళ్తున్నారు ప్రజల్లోకి, జగన్ గారు అంటున్నారు. మరి కరెక్టే, మీరు చెప్పింది పాయింటే. కానీ ఇంతమంది ఈ స్పందన ఎట్లా వస్తుంది అట్లా చేస్తే? అది ప్రజలు రారు. అతనుకున్న మంచితనం మీద చూడండి ప్రజలు ఎంతమంది వస్తున్నారు, ఆ స్పందన చూడండి. అన్ని తిడుతున్నారు కానీ సీఎంని పట్టుకొని ఏనాడన్నా నోరు మెదిపి ప్రతిపక్షాలను తిట్టడం కానీ, ఒక మాట అనడం కానీ చేశాడు ఆ జగన్ ఎప్పుడన్నా? ఈ రోజు కూడా నోరు బారేసుకుంటున్నారు వాళ్ళు. పథకాల వల్ల ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారని అంటారు. అది కరెక్ట్ కాదండి. చేయూత ఇస్తున్నాడండి. నిరుపేదలు ఉన్నారండి, వాళ్ళ సమాజంలో చదువుకుని పిల్లలు ఉన్నారు, వాళ్ళకి వేస్తున్నాడు డబ్బులు. తప్పేం లేదు. ఇప్పుడు మీరు 4 ఉన్నారండి ఒక కుటుంబంలో, ఆర్థిక స్తోమతో బాధపడుతున్నారు. 2 చదివించుకోగలుగుతున్నారు కానీ మీరు 4 చదివించుకోలేరుగా. అలాగే ఏదో ఒకళ్ళు ఒక్కసారి ఆ స్కూల్లోకి వెళ్ళి చూడండి, ఎంత రాయల్టీ ఉన్నాయో చూడండి, మీరు చూడండి. ఒకప్పుడు వైద్య కానీ విద్య కానీ ఎంతో వెనకబడిపోయి ఉంది. ఈరోజు చూడండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత సౌకర్యంగా ఎన్ని మందులు, మంచి మందులు ఇస్తున్నారో. కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారండి పేద ప్రజల కోసం. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో తగ్గని జబ్బులు కూడా
హాస్పిటల్కి వెళ్తే ఈరోజు అంత ఇంట్రెస్ట్గా చూసి మందులు కూడా మంచి మంచి మందులు ఇస్తున్నారు. అది సార్. అంటే 104 కూడా పెట్టారు. అంటే 104 డేంజర్లో ఉన్నప్పుడు గబక్కన ఫోన్ చేస్తే ధనామని వచ్చేసి ఊరూరికి వస్తున్నారు. పనులు అయిపోతాయి. ఈ అధికార పరిపాలన ఎలా ఉంది? అద్భుతంగా ఉంది అసలు. అంటే ఏం నచ్చింది మీకు ఈ పథకం? ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 సీఎం గారు చేసిన అద్భుతమైన పథకాలు పేదరికాన్ని నిర్మూలించే శక్తి, బలవంతమైన శక్తి అన్ని పేదలకు చేరుతున్నాయంటారా? అన్నీ చేరుతున్నాయి, అద్భుతంగా చేరుతున్నాయి. నేను బలవంతంగా నమ్ముతున్నా. ముందు ఇంకా మంచి మంచి పథకాలు పేదరికానికి చేకూర్చాలని ఒక మంచి ఆకాంక్షతో ఒక వైఎస్ఆర్ సేవకుడుగా నమ్ముతున్నా. గ్రామ వాలంటీర్లు మంచిగా వస్తున్నారా? బ్రహ్మాండం చేస్తున్నారు. అంటే అక్కడక్కడ లంచాలు తీసుకొని లేదు అసలు అలా పొరపాటే లేదు. మా పంచాయతీలో ఒక 40 మంది దాకా ఉంటారు. ఓకే, 40 మందిలో ఉంటారు. 40 మంది అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు వాస్తవం చెప్పాలంటే. పథకాలు అమ్ముతున్నారు. చేసిన మాట నమ్మకాన్ని బట్టి ఉన్నాడు జగన్. పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి, బాగానే ఉంది. ఇంకా రావాలని కోరుకుంటున్నా. ఎలా ఉందంటారు? ఏమంటారు? జగన్ గారి పాలన బాగుందండి. మరి ముఖ్యంగా లేడీస్ ఎక్కువ బాగా ఇదిగా ఉంది జగన్ గారి పాలన. ఇబ్బంది అనేది లేకుండా ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత, సచివాలయాలు వచ్చిన తర్వాత కానీ బాగుంది. ఈ లేడీస్ కానీ పిల్లలకు కానీ చదువులకు కానీ అంత బాగా ఉపయోగకరంగా అంత బాగుంది. అది ఇప్పుడు కూడా అతనే కావాలని జనం, పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ కోరుకుంటున్నారు. పథకాలు ఎలా ఉన్నాయండి? పథకాలు బేసుకోండి. అంటే పథకాల వల్ల ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు, అలానే పథకాలు వాళ్ళకి అందుతున్నాయి అంటున్నారు. మరి అర్హత ఉంటే మాత్రం పథకాలు పూర్తిగా ఉంది. సోమరిపోతం లేదని వాళ్ళ పరిస్థితిని బట్టి జగన్ గారు అప్పుడు ఇచ్చిన హామీల కోసం ఆయన చేశాడు. అది పథకాలు ఇచ్చి 10 రూపాయలు పథకాలు ఇచ్చి 100 రూపాయలు ట్యాక్సుల రూపాయలు వసూలు చేస్తున్నారని లేదండి అసలు అట్లా అనేది లేదు. అట్లా అనుకోవటమే కానీ అది ఓన్లీ టీడీపీ వాళ్ళు అలా చెప్పటం తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఆ పార్టీలో ఉండాలి కానీ ఆ మాట రానే రాదు అసలు. అది ఇప్పుడు చంద్రబాబు ఎందుకంటే ఆయన ఎప్పుడైతే రాజశేఖర్ గారు జగన్ గారు అడుగుపెట్టి అలా వర్షాలే పడుతున్నాయి బాగా. అది అంటే వర్షాలు ఇప్పుడు ఆర్బీకే సెంటర్స్ పెట్టారు, బాగుందండి. ఆర్బీకే సెంటర్ బాగుంది. రైతు భరోసా బాగానే ఉంది. రైతులు కొనుగోలు కూడా అలా బాగుంది. ధాన్యం కూడా రేటు బాగుంది, మంచి రేటు. అది ఇప్పుడు ఆన్లైన్లో పడుతున్నాయంటారా లేకపోతే ఎవరైనా దళారుల ద్వారా? లేదు, బ్యాంకులోనే పడుతుంది, డైరెక్ట్ అకౌంట్లో పడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఈజీ ఉండేది, ఇప్పుడు ఈజీగా ఉందండి? ఇప్పుడే ఈజీగా ఉంది. అప్పుడు కొంచెం అంటే బాగుండేది, డైరెక్ట్గా ఆన్లైన్లో పోతుంది. రేటు కూడా బాగుంది. రైతులకు మాత్రం ఏది ఇది ఉన్నా క్షణం రైతు భరోసాలో వాళ్ళు సలహాలు సూచనలు చెబుతున్నారు, బాగుంది. అది అలా చెప్పిన వాళ్ళు అంత ముందుగానే ఇప్పుడు లేదు. ఇది మాత్రం బాగుంది. రైతులు మాత్రం పూర్తిగా అవగాహన ఉంది. ఇది బాగుంది. ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ స్కామ్ చేస్తున్నారు అంట, ఫ్రాడ్ చేస్తున్నారు అంటున్నారు, నిజమేనంటారు? లేదండి, ఆ ప్రభుత్వంలో స్కామ్ అనేది వాళ్ళు చెప్పటం వాళ్ళే. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కానీ, పిల్లవాడి కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలాళ్ళు కానీ, లేడీస్ కానీ అందరికీ ఈజీగా ఉంది. ఏ పథకం కావాలన్నా అంత వాలంటరీ అందుబాటులో, సచివాలయం అందుబాటులో ఉంది కాబట్టి ఇదిగా ఉంటుంది. వాలంటరీ వ్యవస్థ 100% వాళ్ళకు తిరగకుండా ఉపయోగపడుతుంది ప్రజలు. అదివరకు కార్డు కావాలన్నా నెలల బట్టి తిరిగేవాళ్ళు. అది